ఓసిడి ఉన్న వాళ్ళకి వాళ్ళ మైండ్ అనేది ఒక ప్రిజన్ లాంటిది. వాళ్ళ మైండ్లో ఒకే ఆలోచన రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. దానివల్ల ఆపలేరు. ఓసిడి అంటే జస్ట్ నీట్గా, క్లీన్గా, ఆర్గనైజ్డ్గా ఉండటం మాత్రమే కాదు. ఓసిడి ఉండే వాళ్ళ మైండ్లో వచ్చే ఇంట్రూజివ్ థాట్స్ అని వాళ్ళలో ఇంటెన్స్ యాంగ్జైటీని క్రియేట్ చేస్తాయి. దీనివల్ల వాళ్ళు కొన్ని కంపల్సివ్ బిహేవియర్స్కి అలవాటు పడతారు. డోర్ లాక్ చేసిన తర్వాత వాళ్ళ లాక్ని మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తారు. చేతులు కడుక్కున్న తర్వాత క్రిములు ఇంకా ఉంటాయేమో అన్న భయంతో వాళ్ళు మళ్ళీ మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుంటారు. వాళ్ళు చేతులు నొప్పేసేదాకా వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకుంటూనే ఉంటారు. స్టవ్ ఆఫ్ చేశారా అన్న భయం వాళ్ళకి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉంటుంది. వస్తువులు ఎక్కడైనా ఆర్డర్లో లేకపోతే వాళ్ళ మైండ్లో ఇంటెన్స్ యాంగ్జైటీ అనేది వచ్చేస్తుంది. అంటే వాళ్ళ యాక్షన్ని వాళ్ళు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళ భయం పూర్తిగా పోయేదాకా వాళ్ళ యాక్షన్ని వాళ్ళు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంటారు. వరస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఓసిడి ఉన్న వాళ్ళకి వాళ్ళ భయాలు నిజం కాదు అన్న విషయం తెలుసు, కానీ ఈ యాంగ్జైటీ మాత్రం నిజమే. ఓసిడి అనేది అన్సర్టనిటీతో వాళ్ళ బ్రెయిన్ చేసే ఒక యుద్ధం లాంటిది. ఇది బ్రెయిన్లోని అమిగ్డాలా అనే పార్ట్లో స్టార్ట్ అవుతుంది. ఓసిడి ఉన్న వాళ్ళ బ్రెయిన్ అబ్సల్యూట్ సర్టనిటీ కోరుకుంటుంది. అంతా వాళ్ళ కంట్రోల్లో ఉండాలని కోరుకుంటుంది. 100% సేఫ్టీని ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ రియల్ లైఫ్లో ఇది మాత్రం పాసిబుల్ కాదు. ఈ డిసార్డర్ చిన్న వయసులో కూడా స్టార్ట్ అవుతుంది. స్ట్రెస్ వల్ల ఈ డిజార్డర్ యొక్క ఎఫెక్ట్స్ అనేవి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇది లైఫ్ లాంగ్ కూడా ఉంటుంది. ఓసిడిని తగ్గించడానికి సైకోథెరపీలో ఈఆర్పి అనే ప్రాసెస్ ఉంది. అంటే ఫేస్ ద ఫియర్. ఈ ఓసిడి ఉన్న వాళ్ళ చేత డోర్ లాక్ చేయించి మళ్ళీ వాళ్ళని వెంటనే ఆ లాక్ని చెక్ చేయనీయకుండా చేస్తారు. ఇలాగా వాళ్ళు రిపీటెడ్గా వాళ్ళ ఫియర్స్కి ఎక్స్పోజ్ అయితే వాళ్ళ బ్రెయిన్ అనేది ఆ యాంగ్జైటీస్ని తగ్గించుకుంటుంది అనే కాన్సెప్ట్తో ఈ థెరపీ వర్క్ అవుతుంది. ఇదే కాకుండా ఎస్ఎస్ఆర్ఐ మెడికేషన్, మంచి స్లీప్, మెడిటేషన్, ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ ఓసిడిని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి.